జై శ్రీమన్నారాయణ. శ్రీ గోవిందరాజస్వామి దేవస్థానం, జగద్గిరుగుట్ట. నేను మీ హరిపురి రఘువంశాచార్యులు. హరి ఆం గురుమకమనదిత్య ప్రాహ వేదం నక్షేష్యాం నరపతి పరక్లుప్తం శులకమాదత్కామ్యహాం శ్రుశురమరవింద్యం రంగనాథస్య సాక్ష్యాస్ ద్విజకులతిలకాంతం విష్ణుచిత్తం నమామి. శ్రీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్యాం ఆదిమధ్యాంతరహిత శ్రీదేవి విభూదేవి సమేతస్యాం సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపాయ దశావతారస్వరూప దశకంఠనమర్దనాయ గరుడవాహనధరాయ సీతావల్లభాయ సాక్షాత్ వైకుంఠ నివాసితాయ జగద్గురుగుట్ట క్షేత్రవాసితాయ శ్రీ గోవిందరాజస్వామి పరబ్రహ్మణే నమో నమః. ప్రియ భాగవద్భక్తులారా, ఈరోజు మన జగద్గురుగుట్ట క్షేత్రంలో వెలిసినటువంటి గోవిందరాజస్వామి సన్నిధానంలో 2026వ సంవత్సరానికి సంబంధించినటువంటి జాతక విశేషాలు మరియు ఆ సంవత్సరాదికి ద్వాదశ రాశులకు అనగా 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుందని తెలుసుకోవడానికి మనం ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి లక్ష్మీనారాయణుడు భక్త మహాశయులందరినీ అనుగ్రహిస్తూ ఉంటాడు. సాధారణంగా పంచాంగ శ్రవణం అనగానే మనందరకు తెలుగువారికి ముఖ్యంగా ఉగాది నుంచి మొదలవుతుంది. మరి గురువుగారు ఎందుకు ఈరోజు కొత్తగా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం చెప్పడానికి చూస్తూ ఉన్నారనే అనుమానం చాలామందికి రావచ్చు, డౌట్స్ చాలామందికి రావచ్చు. మన భరతఖండంలో భారతదేశంలో మనము ఇంగ్లీష్ క్యాలెండర్ని రోజువారీగా అనగా డైలీ యూజేజ్కి ఏ విధంగా అయితే వాడుతున్నామో పుణ్యతిథులను మరియు పంచాంగ శ్రవణాన్ని, రాశులను, అదేవిధంగా తెలుగు సంస్కృతి సంప్రదాయాలను, హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని అదేవిధంగా కాపాడుతూ ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాము. ఈరోజు ముఖ్యంగా తెలుగువారితో పాటు ప్రపంచం నలుమూలలో ఉన్నటువంటి వైష్ణవులు మరియు విష్ణు భక్తులు మరియు సనాతన హైందవ ధర్మాన్ని పాటిస్తూ ఉన్నవారి కోసం ఈ 2026వ సంవత్సరం 2026 ఏ విధంగా ఉంటుందో తెలియజేసుకుంటాం. మరి ముఖ్యంగా వచ్చిన అనుమానం ఉగాది నుంచి చూసుకోవాలా, 2026వ సంవత్సరం అనగా జనవరి 2026 చూసుకోవాలన్న చిన్న అనుమానం చాలామంది భక్త శ్రేష్ఠులకు వచ్చి ఉండవచ్చు. బేసిక్గా మనం ఉగాది నుంచే మనకి తెలుగు సంవత్సరం మొదలవుతుంది. మనకి ఏదున్నా సరే ఆ సంవత్సరాంతము ఏది జరగాలో అదే లెక్క తీసుకోవాలి. కానీ మారుతున్న జీవిత గమనంలో అంత ఇన్స్టాంట్గా అయిపోవాలని చెప్పి ఆలోచనతో చాలామంది ఉంటూ ఉంటారు. కాబట్టి ఈ తిథులు, నక్షత్రాలు, మాసాలు వారికి చూసుకోవడం తెలియదు. కాబట్టి మనము ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా దీన్ని ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. దాంతోపాటు ఉగాది సందర్భంగా ఉగాది తెలుగువారి సంవత్సరాది పంచాంగ శ్రవణం కూడా తెలుసుకుందాము. ఈరోజు మనము ముఖ్యంగా 12 నెలలు అనగా జనవరి నుంచి మొదలుకొని డిసెంబర్ వరకు 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఇదంతాను మా తండ్రి గారు అయినటువంటి హరిపురి నరహరిస్వామి పంతులు గారు ఆదేశాలతో మరియు మా బావగారి యొక్క తిరునగరాంజనేయ స్వామి గారి యొక్క మార్గదర్శకంలో నేను ఈ విద్యను నేర్చుకొని మీ ముందు తెలియజేయడం జరుగుతుంది. 2026వ సంవత్సరం పూర్తిగా అనగా 12 నెలలు ఒక సమ్మరీగా యావరేజ్గా తీసుకొని చూసుకుంటే దేశాలు మధ్యలో చిన్నపాటి వైరాలు జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వెస్ట్రన్ దేశాలు అనగా అమెరికా వేరే దేశంపై యుద్ధం ప్రకటించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సౌదీ అరేబియా సైడు 2-3 దేశాల మధ్యలో సైనిక చర్యలు అనగా యుద్ధ వాతావరణం కావచ్చు లేదా దాడులు జరిగే అవకాశం ఉంది. భారతదేశంతో కంపేర్ చేసుకుంటే పోల్చుకున్నప్పుడు మనకి పాకిస్తాన్ నుంచి కానీ బంగ్లాదేశ్ నుంచి కానీ చిన్నపాటి సమస్యలు వచ్చినప్పటికీ
సమర్థవంత నాయకత్వంతో కావచ్చు, అధికారుల యొక్క సంకల్పంతో కావచ్చు, అట్టి సమస్యల నుంచి మనం త్వరగా బయటపడతాము. ఆ సమస్యలు భారత పౌరులపై కనిపించకపోవచ్చు. అయినప్పటికీ విశేషంగా ఈ సంవత్సరం మధ్యలో మనం సైనిక చర్యల గురించి మాట్లాడుకోవడం చూస్తూ ఉంటాం. సైనిక చర్యలు అనగా చాలామందికి అర్థం కాకపోవచ్చు, డౌట్ కూడా ఉండవచ్చు. అనగా మిలిటరీ యాక్షన్, వేరే దేశంపై సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి కావచ్చు. మన దేశంలో ఏదైతే చైనా కానీ బంగ్లాదేశ్ కానీ ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయో, సిక్కిం, మిజోరాం లాంటి రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలలో అనగా ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ మరియు ఇటు కేరళ, కర్ణాటక లాంటి రాష్ట్రాలలో ప్రభుత్వ మార్పులు అనగా ఉన్న ప్రభుత్వంలో అధికారుల మార్పులు కావచ్చు, అంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, గవర్నర్ లాంటి పెద్ద పెద్ద పదవుల్లో ఎవరైతే ఉన్నారో వారు మారే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కొన్ని రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే నూతన రాజకీయాల్లో ఒరవడి భారతదేశంలో చూడడం జరుగుతూ ఉంది. యువత చాలామంది రాజకీయాలకు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. రాజకీయ సన్యాసులు పెరగడం జరుగుతూ ఉంది. అనగా ఇప్పటివరకు అనేక పదవులను, మినిస్టర్లు కావచ్చు, చైర్మన్లు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అటువంటి వారికి రాజకీయ సన్యాసం అనగా పదవికి చాలా దూరంగా చూడవలసి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. విద్యార్థులకు చూసుకుంటే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో కొద్దిగా కష్టపడి ప్రయత్నం చేస్తే సరస్వతీదేవి యొక్క అనుగ్రహంతో వారికి అట్టి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం కనిపిస్తుంది. ఉత్తీర్ణ శాతం పెరుగుతూ ఉంది. ఈ 12 మాసాలలో విద్యార్థులు ఎవరైతే కొద్దిగా కష్టపడి వారు అనుకున్న ఉత్తీర్ణత శాతం కనిపిస్తూ ఉంది. మొత్తం మీద భారతదేశంలో ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం విద్యార్థులలో ఉత్తీర్ణ శాతం పెరుగుతుంది, అనగా పాస్ పర్సెంటేజ్ పెరుగుతూ ఉంది. దాంతోపాటు ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్, యూపీఎస్సీ ప్రిలిమ్స్ లాంటి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, చాలామందికి అవకాశాలు తగ్గుతాయి, డాక్టర్లు పెరుగుతారు, లాయర్లు కూడా పాస్ అవుట్ అయ్యి బయటకు చాలామంది వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వర్షాల విషయానికి వస్తే అటు అతివృష్టి అని చెప్పలేము, అనావృష్టి అని చెప్పలేము. కొన్ని రాష్ట్రాలలో అతివృష్టి కనిపిస్తూ ఉంది, కొన్ని రాష్ట్రాలలో అనావృష్టి కనిపిస్తుంది. అయినప్పటికీ రైతులు కొన్ని చోట్ల ఆర్థిక ఇబ్బందులు పడవలసిన సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల మాత్రం పెట్టుబడి పెట్టినంత వారికి తిరిగి లభిస్తూ ఉంటుంది. విద్యార్థులు కొంచెం ఇగో కానీ పొలిటికల్ విషయాలలో ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు 100కి 100 సార్లు అనగా 100కి 100 టైమ్స్ ఆలోచించుకొని థింక్ చేసుకొని ఆ విషయంలో నేను మాట్లాడవచ్చా, మాట్లాడకూడదా అని తెలుసుకొని ముందుకు వెళ్ళడం చాలా ఉత్తమం. అనవసరంగా లేనిపోని డిబేట్స్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ కెరీర్ని స్పాయిల్ చేసుకోకూడదు. ఆరోగ్య విషయానికి వస్తే కొత్తగా అంటువ్యాధులు ఏం కనిపించినప్పటికీ దోమల వల్ల అనేకమైన రుగ్మతలు ఎదుర్కోవాల్సిన అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి అందరూ దోమల నివారణకి చర్యలు తీసుకోవాలి. వాటితో పాటు ఎప్పటికప్పుడు మెడికల్ టెస్ట్ చేయించుకొని చిన్నపాటి ఆరోగ్య సమస్య అయినా సరే ఆలస్యం చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా ఉత్తమోత్తమం. మొత్తంగా ఈ 12 రాష్ట్రాల వారికి కొద్ది మందికి బాగా కలిసి వస్తే కొద్దిమంది కొన్ని మాసాలలో కొద్దిగా ఇబ్బంది పడాల్సిన అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనం 12 రాష్ట్రాల గురించి తెలుసుకుందాం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి చాలా డబ్బు చేతుకు వస్తుంది, కానీ ఏది మిగలకపోవచ్చు. ఆర్థికంగా చాలా ఖర్చులు ఉంటాయి. వ్యాపారం ఎవరైతే మొదలు పెట్టుకుంటారో వారికి సంవత్సరం మొదట్లో కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ స్థిరత్వాన్ని పుంజుకుంటారు. అనేక మంది క్లయింట్స్ని సంపాదించుకోగలుగుతారు. విదేశీ పెట్టుబడుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మా ఫ్రెండ్స్ పెడుతున్నారు, చాలా లాభాలు కనిపిస్తున్నాయని తొందరపడి పెట్టుబడులు పెట్టడం ద్వారా అంతే త్వరగా నష్టాలు చూసుకోవాల్సి వస్తుంది. బీమా రంగంలో, వైద్య రంగంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం మిథున రాశి వారికి చాలా కలిసి వస్తుంది. ఈ రాశి విద్యార్థులకు చాలా అనుకూలమైన కాలం కాబట్టి ఎటువంటి పరీక్షలు రాసినా ఏం రాసినా ఆ లక్ష్మీనారాయణ మనసులో ఆరాధన చేసుకొని చదువుకోవడం ద్వారా వీరికి ఉత్తీర్ణ శాతం పెరగడం, అనుకున్న ఉద్యోగ అవకాశాలు లభించడం జరుగుతూ ఉంటుంది. వ్యాపార రంగంలో వారికి ఫార్మా రంగం,
మరియు కెమికల్ రంగం వారికి చాలా లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రింట్ మీడియా వారు చాలా జాగ్రత్తగా మెదులుకోవాలి. ఒక వ్యాపార సంస్థలు అనగా ప్రింట్ మీడియాలోనే ఒక వ్యాపార సంస్థ అధినేతకు అనుకోని చేట్కాలంలా కనిపిస్తూ ఉంది. అనుకోని ఇష్యూస్లో ఇరుక్కోవడం జరుగుతూ ఉంది. కాబట్టి వారు జాగ్రత్తగా ఉండాల్సిన టైం ఇది. ప్రింట్ మీడియా అనగా యూట్యూబ్ ఛానళ్ళు మిగతా వారు కూడా వారిని వారు లెక్క వేసుకోవాలని మనవి. విద్యార్థులు కలిసి వచ్చే కాలం. ఉద్యోగస్తులు ఎవరైతే సాఫ్ట్వేర్ రంగంలో, బీపీఓ రంగంలో, కేపీఓ రంగంలో ఉన్నారో అట్టివారు ఉద్యోగ మార్పిడి లాంటివి చేసుకోకపోవడం ఉత్తమోత్తమం. మీకు ఈ సంవత్సరంలో ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ లాంటివి చాలా సంతుష్టమైన విషయాలు జరుగుతాయి. పని ఒత్తిడులకు కొంచెం దూరంగా ఉండండి. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఆరోగ్య సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఉదర సమస్యమైన స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా కనిపిస్తూ ఉన్నాయి. బయట ఫుడ్ని అవాయిడ్ చేసుకోవడం ద్వారా ఉదర సమస్యలు తగ్గిపోతాయి. మెడలు, మోచేతుల నొప్పులు అవకాశం చాలాగా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అనుకోని ప్రమాదాలు సంభవించవచ్చు. కాబట్టి ఇంటి నుంచి బయలుదేరే ముందు ఒక్కసారి ఆ గరస్మంతుని కానీ లేదా ఆంజనేయ స్వామిని కానీ మనసులో ఆరాధన చేసుకొని బయటకు వెళ్ళడం ఉత్తమోత్తమం. రాజకీయ నాయకులకి చాలా కలిసి వచ్చే కాలం, కానీ వారి క్రెడిట్ అంతా వేరే వాళ్ళు తీసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వారు ఏది చేసినా చాలా జాగ్రత్తగా ఆ క్రెడిట్ అంతా వాళ్ళకు వచ్చేటట్టు జాగ్రత్తగా తీసుకొని అట్టి కార్యక్రమాలు, అనసంతర్పణలు కావచ్చు, పబ్లిక్కి హెల్ప్ చేయడం కావచ్చు, ఇంకేదైనా విషయం కావచ్చు, వారికి ఆ క్రెడిట్ దక్కేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత రాజకీయ నాయకులదే. వ్యాపారస్తులందరికీ శుభంగా ఉంది. రైతులకు కూడా కలిసి వస్తుంది. మరీ ఎక్కువ లాభాలు లేకపోయినప్పటికీ పెట్టుబడుల మీద ₹1 వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తం మీద మిథున రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. అతిగా ట్రావెల్ చేయకపోవడం చాలా ఉత్తమోత్తమం. సొంతంగా వాహనాలు నడిపే వాళ్ళు ప్రమాదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. అతివేగం పనికిరాదు. ఉదయాన్నే లేచి సూర్య నమస్కారం చేసుకోవడం ఉత్తమోత్తమం. మిథున రాశి వారు ఇంటి నుంచి బయటకు వెళ్ళే పూర్వం కానీ, ఇంట్లో మీ పూజా గదిలో ప్రార్థన చేసుకున్న సమయంలో కానీ 21 సార్లు ఓం నమో గోవిందరాజస్వామియే నమః అని జపం చేసుకోవడం ద్వారా వారికి ఆరోగ్య సమస్యలు కానీ, వాహన ప్రమాదాలు కానీ తప్పించుకోవచ్చు. లేని పక్షంలో ఓం నమో గోవిందాయ నమః అని 11 సార్లు 21 సార్లు రోజు జపం చేయడం ద్వారా వారికి అన్ని విషయాల్లో చాలా అనుకూలంగా మారిపోతాయి. ఈ మిథున రాశి వారు దగ్గరలో ఉన్న విష్ణు దేవాలయాన్ని సందర్శించుకోవడం లేదా మన గోవిందరాజస్వామి దేవాలయాన్ని సందర్శించుకోవడం, స్వామివారికి శుక్రవారం జరిగే అభిషేకాలలో పాల్గొని స్వామివారికి పంచామృతాభిషేకం చేయడం చాలా ఉత్తమం. స్వామివారికి ప్రీతికరమైన రోజు లక్ష్మీవారం అనగా శుక్రవారం రోజు తులసి దళాలను తీసుకువచ్చి సాలగ్రామానికి సమర్పించుకోవడం ద్వారా వీరు అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్టుగా సిద్ధిస్తాయి.